బ్రో ఒకసారి ప్రీమియం మెంబర్స్ గ్రూప్ గురించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కొంచెం చెప్పించరా? సో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు మీ దగ్గర నుంచి? సో తప్పకుండా బ్రో, అది తప్పకుండా. ఆ, యా యా. ప్రీమియం గ్రూప్ మెంబర్స్, ఒక్కసారి అందరూ హాయ్ హలో అని చెప్పండి. సో చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయంట, అడగాలి అంట. సో మీతో మాట్లాడతారా అంట. ఓకే. ఇంటరాక్షన్ విత్ ఆల్ మెంబర్స్. ఓకే. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ఇంకా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు. హాయ్ హాయ్ బ్రో. హాయ్ బ్రో, హాయ్. యా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి బ్రో. ప్రీమియం గ్రూప్ మెంబర్గా మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు? అంతకు ముందు వరకు గ్రూప్లో, వేరే గ్రూప్స్లో మీరు ఏ ఎక్స్పీరియన్స్ చేశారు? లేదంటే ఇదే ఫస్ట్ గ్రూపా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి షేర్ చేయండి అందరూ. స్టార్టింగ్ బ్రో నేను వేరే గ్రూపుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ కాల్స్ ఇస్తారు. అంటే వాళ్ళు కూడా పేడ్ తీసుకుంటాడు, కాల్స్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఆ స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అలా పెడతారు అనమాట స్టాప్ లాస్. బట్ అది ఏమవుతుందంటే అది హిట్ అవుతుంది. అది ఏమవుతుందంటే మనకి టార్గెట్ రీచ్ అవుతుంది లేదు, కానీ స్టాప్ లాస్ మాత్రం ముందే గట్టిగా హిట్ అవుతాయి మనకి, అంటే వాలిటిలిటీ ఎక్కువ ఉంటాయి. బట్ నేను మీ దగ్గర గమనించింది ఏంటంటే మీరు ఓన్లీ 5 to 10 పాయింట్స్ మ్యాక్స్ స్టాప్ లాస్ ఇస్తారు ఎప్పుడు కూడా. అండ్ ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర నేర్చుకున్నది, ఫస్ట్ మీరు మీ ప్రీమియం గ్రూప్ లో ఎవరైతే మేము ఉన్నామో వాళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రాపర్ సబ్జెక్ట్ మీరు వీడియో రూపంలో రికార్డ్ చేసి పెడుతున్నారు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ టైం వచ్చి రికార్డింగ్స్ వినేలాగా ఆ ఆప్షన్ ఒకటి ఉంది మాకు. నేను ఏంటంటే స్టార్టింగ్ లో నాకు అంత అసలు ట్రేడింగ్ అనేది అంత ఐడియా లేదు. ఏదో అంటే టార్గెట్ పెడుతున్నారు, టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అలా అని చెప్పి నేను ఒక 50K లాస్ అయిపోయా. ఆఫ్టర్ దెన్ ఓకే. ఏం జరిగిందంటే వన్స్ నేను మీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆ, అంటే అంటే నాకు అర్థం కాలేదంటే అసలు మీరు ఎట్లా ఇస్తున్నారు ఏంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేశాను. దాని తర్వాత మిమ్మల్ని ఒకసారి రీచ్ అవుట్ అయిన తర్వాత వాట్సాప్ లో మీరు చెప్పారు అట్లా కాదు, ఫస్ట్ క్లాసెస్ వినండి, దాన్ని క్యాపిటలైజ్ చేయండి అని చెప్తే నేనేం స్టార్ట్ చేశానంటే ఫస్ట్ క్లాసెస్ విన్నా మొదలెట్ట. అసలు అంటే ఒక బుక్ పెట్టుకొని అసలు స్టార్టింగ్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, అసలు ఎట్లా ఉంటాయి, లెవెల్స్ ఎలా పెట్టుకోవాలి, అసలు రెసిస్టెన్స్ సపోర్ట్ ఏంటి, అసలు క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా మీరు ఎలా పెట్టి తీసుకోవాలి, ఏ టైంలో మనం ప్రీ మార్కెట్ అసలు ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, అసలు ఆ, ఎక్కడెక్కడ పాయింట్లు ఎలాంటి 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 ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి మీరు ఏంటంటే ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క వీడియోలో పెట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కటి ఏంటంటే నేను ఫాలో చేయడం జరుగుతా. అసలు జీరో నాలెడ్జ్ ఉన్న నాకు ఇప్పుడు నాకు నేనే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసుకొని అసలు ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి తీసుకోవాలి, అసలు గ్యాప్ అప్ అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ మన స్ట్రైక్ ప్రైజెస్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకొని టార్గెట్స్ పెట్టుకోవాలి. అసలు మార్కెట్ వన్ స్టార్ట్ అయిన తర్వాత మూమెంట్ ఎలా ఉంది, మూమెంట్ బేస్ చేసుకుని అసలు అంటే మనం ప్రీ మార్కెట్ లోనే అంటే అసలు అసలు దాన్ని అబ్జర్వ్ చేసుకుని మనం టార్గెట్స్ ఎలా మనం అసలు సిఏ బ్రేక్అవుట్ పాయింట్స్ ఎలా పెట్టాలి, ప్రీ బ్రేక్అవుట్ పాయింట్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి, అది మార్కెట్